ఓం నమస్తే ఆచార్య అందరికి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి ఆత్మ నిరీక్షణ ప్రకరణం, ఇంట్లోంచి బయలుదేరిన వ్యక్తి చావు కోసం బయలుదేరాడు, ఆత్మీయులు చనిపోయారనేటువంటి మానసిక వేదతోటి బాధపడుతూ రోడ్డు మీదకి వచ్చేసరికి పెళ్లి మేళం, బ్యాండ్ బాజాలు, భజంత్రీలతోటి పెద్దగా ఎగురుకుంటూ దూకుకుంటూ అన్ని రంగులు టపాకాయలు అన్ని వేల్చుకుంటూ వచ్చేసరికి దాంట్లో కలిసిపోయాడు. చావు మర్చిపోయాడు. ఆ పెళ్లికి వెళ్ళిపోయి తినుకుంటూ అనుకుంటా బేకూర్లో తీసుకుంటూ వస్తున్నాడు. అవి అట్లా ఉన్నది. ఈ పాల వంటిది పరమాత్మ, ఆవు వంటిది ఆత్మ అనేటువంటి పాట కూడా సువర్చలమ్మ చెప్పినటువంటి అభిప్రాయం కూడా అంత. అంటే వెళ్ళాల్సింది ఒక చోటికి, చేరుకున్నది ఇంకొక చోటు. చెడు తొందరగా పట్టుకుంటది, మంచి అంత తొందరగా పట్టుకోదు, పట్టుకున్నది అంటే వదలదు. చెడు ఎంత తొందరగా పట్టుకుంటుందో అంత తొందరగా వదిలేస్తుంది కూడా. అందుకని ఆకర్షణీయంగా ఉన్నదని దాంట్లో మునిగిపోవడం కాదు. పూలకు రంగులు ఉన్నాయి కానీ పూజకు రంగులు ఉన్నాయా? క్రిస్టియన్, ముస్లిం, హిందుత్వం ఈ పూజలో ఏమిటివి? అది కనబడతలేదు ఆ రచయితకు, ఈ పాడే అతనికి కూడా కనబడతలేదు. ఎట్లా చేస్తుంటారు? ఆవు పాలు పసుపచ్చగా ఉంటాయి, గేదె పాలు తెల్లగా ఉంటాయి. కోపంతో ఉన్నప్పుడు పాలు నల్లగా ఉంటాయి. ఈ రకంగా పాలకు కూడా రంగులు ఉంటాయి. పాల వంటిది పరమాత్మ, పరమాత్మ పాల వంటిది. అంటే పాలు కనిపించే రూపం, అంటే పరమాత్మకు రూపం కల్పిస్తున్నారు. ఇదంతా అజ్ఞానం. అజ్ఞానం నుంచి బయటకు రావాలి. ఎంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది. ఈ అవిద్యను ఎంత తొందరగా తరివేస్తే విజ్ఞానం అంత తొందరగా బోధపడుతుంటది. ఇక అక్కడే ఉండి అవే అలాగే పట్టుకుంటే ఏమవుతుంటదంటే, ఇది వినేవారికి విసుగు వస్తుంటది. కాబట్టి ఈ ప్రకరణం నుండి ఇటువంటి విషయాలను తెచ్చే వారిని పక్కకు జరపడం జరుగుతుంది. అందు గురించి అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మంచి విజ్ఞానవంతమైనటువంటి పాడండి, జ్ఞానం పెంచుకోండి, ఇతరులకు జ్ఞానోదయం కలిగించండి. అంతే. ఇంకా ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః ఆచార్య. అమ్మగారు విజయదుర్గమ్మ గారు చెప్తున్నారు కదా, నేను ఈ మధ్య రావట్లేదు కాబట్టి నేను చెప్పలేనండి. అలా తప్పుకోవచ్చు, అది మంచిది. అంతేగాని తప్పుడు విషయాలు నోటికి ఏదొస్తుంది చెప్పడం అనేటువంటిది అది సరైనటువంటిది కాదు. ఆలోచించండి. మన ప్రకరణంలోకి వెళితే, ఇప్పుడు మనం తేడా గుర్తిస్తున్నాం కాబట్టి దాన్ని తెలుసుకోవాలి. పాలక రంగులు ఉన్నాయా లేవనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. దీంట్లోకి వచ్చిన తర్వాత, అంతకుముందు అర్థం అవ్వలేదు కానీ. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 1వ బ్రాహ్మణము 10వ సంపుటాన్ని చూడండి. సా హోవాచ గార్గ్యో యా ఏవ అయం యంతం పశ్చాత్ శబ్దో అనూదేతి ఇత్యేతదేవ అహం బ్రహ్మ ఉపాస ఇది.
బాలకి గార్గ్య బాలకి ఏమంటున్నాడంటే, ఎంత పశ్చాత్ శబ్దో అయం అను, అంటే ముందు ప్రయత్నం తర్వాత శబ్దం అభివ్యక్తం అవుతూ ఉన్నటువంటిది ఇది. అహం నీ యొక్క ప్రయత్నాన్ని నేను బ్రహ్మగా ఉపాసన చేస్తుంటాను, నువ్వు కూడా చేయమని చెప్పేసి అజాత శత్రువు చెప్పగానే ఆ యొక్క అజాత శత్రువు ఏమంటున్నాడంటే, మామా ఏతస్మిన్ సంవిదిష్ట అసురితి వా అహం ఏతం ఉపాస. నేను ఈ యొక్క ధ్వని ప్రతిధ్వని ఈ యొక్క శబ్దమును నేను ఈ స్థూలాన్ని కాదు, ఈ స్థూలాన్ని నేను ఉపాసించను. నేను ఈ స్థూలమును వ్యక్తపరుస్తున్నటువంటి ఆ ఆత్మతత్వం దానిని ఉపాసిస్తుంటాను. ఈ శబ్దము శబ్ద బ్రహ్మ ఈ ధ్వని చేయడానికి ఇంకొక శక్తి కావాలి కదా, ఆ శక్తిని నేను ఉపాసన చేస్తానని చెప్పేసి అజాత శత్రువు చెప్పడం జరిగింది. సాయా ఏతం ఏవ ఉపాస్తే సర్వం హైవం అస్మిన్ లోక ఆయురేతి. ఇక ఎప్పుడైతే ఈ యొక్క శబ్దాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ సూక్ష్మ ఆత్మతత్వమును ఉపాసన చేసే ఆత్మతత్వాన్ని పట్టుకోవడం జరుగుతుంటుందో, ఆ సూక్ష్మాన్ని వదిలేసి ఈ దీప్త బాలకి గార్గ్యుని వలె ఈ పాలకు రంగులు ఉన్నాయి కానీ ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయి అనేది ఈ పాట కూడా అటువంటిది అనమాట. ఇది దీప్త బాలకి వర్గంకు చెందినటువంటి స్థూలాన్ని పట్టుకోవడం, సూక్ష్మ దానికి ఆలోచింపజేయకపోవడం, సూక్ష్మాన్ని పట్టుకోవాలి. సూక్ష్మాన్ని పట్టుకున్నప్పుడే అప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్తుంటది. ఇంకొకటి ఏంటంటే ఇవాళటి విషయం, తప్పుల నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించడం, బురదను కడుక్కోవడం, అశుద్ధమును దూరం చేయడం. దీని ద్వారా భగవంతుడు ఏం చూపిస్తున్నాడంటే, నువ్వు కూడా శుద్ధ స్వరూపుడివే. నువ్వు శుద్ధ స్వరూపుడివి కాబట్టే నువ్వు స్నానం చేస్తున్నావు, నువ్వు మురికి వస్త్రాలను విడిచేస్తున్నావు, కొత్త వస్త్రాలను ధరిస్తున్నావు, పునర్జన్మనెత్తుతున్నావు అనేటువంటిది భగవంతుడు మనకు వ్యావహారికంగా చూపిస్తున్నాడు. నేరారోపణతో పోలీసులు పట్టుకుంటే అది నేను చేయలేదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, దారిలో వస్తున్నటువంటి ముళ్ళ కంచెను, బురదను, ముళ్ళులను, చీమలను, తేళ్లను, పాములను దాటుకుంటూ రావడం, తప్పించుకుంటూ రావడం అంటే శుద్ధ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు కాబట్టి ఆ రకంగా ప్రయత్నించడం, స్నానం చేయడం, మురికిని చేయడం, దేహం యొక్క అష్టచక్ర నవద్వార ఈ నవద్వారాల నుండి వెలువడుతున్నటువంటి శారీరక వికారాలు అవన్నీ దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే శుద్ధం అవ్వడం. అశుద్ధాన్ని దూరం చేసుకునేటువంటి శుద్ధ స్వరూపుడు. పట్టుకుంటున్నారా లేదా? నమస్తే ఆచార్య, వింటున్నాం. అందుకని ఇది ఆత్మ కూడా శుద్ధ స్వరూపమే. అజ్ఞానంతో, అవిద్యతోటి ఆ మురికిలోకి వెళ్ళడం, ఆ రకంగా ఉండడం వల్ల అజ్ఞానాన్ని దూరం చేసుకోవడానికి గురువు యొక్క సాన్నిధ్యానికి రావడం, శాస్త్రాలను చదవడం, తపస్సు చేయడం, జ్ఞానవంతం అవ్వడం. అజ్ఞానంగా ఉన్నది కాబట్టి జ్ఞానం కోసం తపస్సు చేయడం. అందు గురించి ఆత్మ శుద్ధ స్వరూపం, తన ప్రయత్నాల్లో తను ఉన్నది కాబట్టి ఆత్మ సాక్షాత్కారంలో ఈ ప్రసంగాన్ని కూడా జోడిస్తే ఇంకా లోతుగా అర్థమవుతుంది. ప్రయత్నం ప్రతిదీ ఆత్మ అనేటువంటిది స్వతంత్ర సత్తా. ఇప్పుడు మనం మనిషి ఏ రకమైతే పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉన్నామో అదే రకంగా ఆత్మ కూడా స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉండాలని అనుకుంటది. అందు గురించి
అజ్ఞానంతోటి బంధనము కోరుకున్నటువంటి ఆత్మనేమో తల్లిదండ్రుల కడుపున పుట్టిస్తున్నాడు. ఇక అక్కడి నుంచి ఎదిగింపజేసి తల్లిదండ్రుల నుంచి దూరంగా పయనింపజేసి నీ బ్రతుకు తెరువు నీదని చెప్పేసి వేరుగా చూపించి చావుకైనా ఒంటరిగానే పోవడం, ముక్తికైనా ఒంటరిగానే పోవడం. ఈ ఒంటరిగా పయనింపజేసేటువంటి రహస్యం భగవంతుడు చూపిస్తుంది ఏంటంటే ఆత్మ స్వతంత్రం, ఒకదాంతో ఒకటి సంబంధం లేదు. కానీ శ్యామలయ్య గారు చెప్తున్నటువంటి దాంట్లో ఏంటంటే 84 లక్షల జీవరాశుల్లో ఆత్మ ఉంది. ఆత్మ ఉంది ఉంది అంటే ఏకవచనం. 84 లక్షలు అంటున్నారు, ఉంది అంటు ఆత్మ ఉంది అంటున్నారు. దీనికి దానికి పొంతన కలవట్లేదు. కర్త ఏకవచనంలో ఉంటే క్రియ కూడా ఒక ఏకవచనంలో ఉంటుంది. కర్త ద్వివచనం అయితే క్రియ ద్వివచనం, కర్త బహువచనం అయితే క్రియ కూడా బహువచనంలో. 84 లక్షలు అన్నప్పుడు ఆత్మలు బహువచనం. ఉంటాయి, ఉన్నాయి, ఉన్నవి అనాలి, కానీ ఉంటది, ఉన్నది అనకూడదు. మళ్ళీ ఈ పాటలో ఉన్న అశుద్ధం ఏంటంటే పరమాత్మ లింగాన్ని మార్చేసి స్త్రీలింగంలో వెళ్తున్నారు. పాల వంటిది పరమాత్మ, పూజ వంటిది పరమాత్మ, ది 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 స్త్రీలింగానికి తీసుకురావడం, ఈ లింగం జెండర్ కూడా మార్చేయడం. అందు గురించి చాలా అశుద్ధాలు ఉన్నాయి. ఈ మాత్రం మరి ఆత్మ సాక్షాత్కార ప్రకరణలోకి వచ్చి కూర్చుండి కూడా ఈ మాత్రం గ్రహించలేకపోతే ఎలా స్వామి? అందుకని దృష్టి పెట్టుకోవాలి. మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ముందు మీరు చెప్పండి అని అన్నప్పుడు మన నోటి నుంచి ఇటువంటివి వచ్చాయనుకోండి శబ్దాలు, ముందు నువ్వైతే సరిగా తెలుసుకో, ఆ తర్వాత మాకు చెప్పంటారు. అందు గురించి లోతును పట్టుకోవాలి, సూక్ష్మాన్ని పట్టుకోవాలి. మనం చెప్పేటువంటిది 10 మాటలు అక్కర్లేదు, ఒక్క మాట చెప్పినా సరే, కానీ ఎదుటి వారిని ఆలోచింపజేసేదిగా ఉండాలి. కానీ వేలెత్తి మనల్నే నువ్వు ఇట్లా అని చెప్పేసి మన అజ్ఞానాన్ని చూపించే విధంగా ఉంచుకోకూడదు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని. ఆత్మయే కనబడనటువంటి పరిస్థితిలో పాల వంటిది, పూజ వంటిది, నీటి వంటిది, ఈ నీరు, పాలు, పూజ ఇవన్నీ కనబడే రూపాలు కదా. రూపం వంటిది పరమాత్మ అని చెప్పి తీసుకొస్తున్నారు. ఎంత అర్థమవుతుందో ఆ శ్యామలయ్య గారు. అందుకని అటువంటి వాటికి కొద్దిగా దూరంగా ఉంది. అర్థమవుతుంది. అదే ఇంకా మన ప్రసంగంలోకి వస్తే, సాయాయ ఏతం ఏవ ఉపాస్తే, ఈ రకంగా దీప్త బాలకి ఏమో స్థూల రూపాన్ని, కనబడే రూపాన్ని, నాశనమయ్యే రూపాన్ని ఉపాసన చేస్తున్నాడు. అజాత శత్రువు ఏమో సూక్ష్మ రూపాన్ని, పట్టుబడనటువంటిది, పట్టుకు రానటువంటిది, నాశనము లేనటువంటిది, ఎప్పటికీ విద్యమానమై ఉండేటువంటి దాన్ని అజాత శత్రువు ఉపదేశిస్తున్నది, ఉపాసన చేస్తున్నాడు. మనం కూడా మన దేవుడు నాశనం లేని వాడై ఉండాలి. ఇందాక శ్యామలయ్య గారు ఏమంటున్నారంటే, ఆ ఆత్మను నిప్పు కాల్చలేదు, శస్త్రం ఛేదించలేదు, నీరు తడపలేదు అంటే ఆత్మ అంత సూక్ష్మంగా మీరు చెప్పగలుగుతున్నప్పుడు పరమాత్మను ఈ స్థూలం దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నారు? ఈ పూజ అనేటువంటిది ఒకరికొకరి పడదు. హిందువులది క్రిస్టియన్లు చేయరు, క్రిస్టియన్లది ముస్లింలు చేయరు, ముస్లింలది హిందువులు చేయరు. ఈ రకంగా ఆ పూజను వ్యతిరేకించడం. ఆ రకంగా మరి పూజ వంటిదే పరమాత్మ అంటుంటారు. మరి ఆ రకంగా భగవంతుడు ఎట్లా అవుతుంటాడు? అది తప్పు. సూక్ష్మాతి సూక్ష్మంగా రావాలి. సూక్ష్మం హృదయంగమం అవ్వడం. ఇప్పుడు పరవశించిపోయేటువంటి, పులకరించిపోయేటువంటి, పరమానంద భరితమయ్యేటువంటి తల్లి ఒడిలోకి రాగానే శిశువు తల్లి స్పర్శ యొక్క
స్పర్శతోటి ఏ రకమైతే పులకరించిపోతుంటాడో, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినటువంటి సంతానం తల్లిదండ్రిని అమాంతం కౌగిలించుకున్నప్పుడు ఆ కౌగిలి స్పర్శతోటి దేహ స్పృహ అనేటువంటిది ఉండదు ఇద్దరికి. ఆ అనుభూతి పొందేటువంటి తత్వం, ఆనంద తత్వం, పరమానంద భరితం అవడం, తన్మయత్వం, ఆ యొక్క ఆనందాత్భుతి, అటువంటి అనుభూతిని పొందగలగాలి. అప్పుడు గాని మనకు యథార్థం బోధపడుతుంటది. ఈ వేడితోటి నిప్పు ముట్టించి నీటిని ఆవిరి చేస్తే సమాప్తం అవుతుంటది. పూజను ఖండిస్తే ఇక్కడ చేయకూడదు ఈ పూజ అని అన్నప్పుడు ఆ పూజ బంద్ అయిపోతుంటది. పాలు పగిలిపోతుంటాయి. అంటే ఈ దేవుడిని పగలగొట్టడం, నాశనం చేయడం, వేడి చేయడం, ఈ రకంగా నామరూపాలు లేకుండా తుడి చేయడానికి నాస్తికులు రాసినటువంటి, మూర్ఖులు రాసినటువంటి ఆజ్ఞేయం. పరమాత్మ అస్తిత్వానికి మచ్చ తెచ్చేటువంటిది. అందు గురించి కొంత జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. సర్వం హైవ అస్మిన్ లోక ఆయురితి. ఎప్పుడైతే ఈ యొక్క స్థూలం నుంచి సూక్ష్మానికి రావడం జరుగుతుంటుందో ఆయుష్ పెరుగుతుంటది. ఎప్పుడైతే సూక్ష్మం నుంచి స్థూలానికి రావడం జరుగుతుంటుందో ఆయుష్ తగ్గుతుంటది. చల్లగా ఉండు బిడ్డ అని ఆశీర్వదించడం, దంపతులను 3 పువ్వులు 6 కాయలుగా ఎప్పటికీ కలకాలం ఉండండి అని ఆశీర్వదించడం, దాంట్లో ఉత్సాహం వస్తుంటది. నీ దుంపదగ. మా ఆశ్రమంలో ఇక్కడ ఈ దాయిని అనే అమ్మ గారు ఉన్నారు. నోరు తెరిస్తే చాలు, ఎవరి పట్ల కోపం వచ్చినా కూడా నీ దుంపదగ, అక్కడి నుంచే శాపనార్థాలు పెడుతుంటది. అంటే దుంపతెగ శాపనార్థాలు పెడుతుంటే బాధ కలుగుతుంటది, కాబట్టి ఆయుష్ తగ్గుతుంటది. తిట్లు ఏవైనా కూడా మన ఆయుష్ తగ్గించేటువంటివి, ఆశీర్వాదాలు ఏవైనా కూడా ఏ రూపంగా ఉన్నా మన ఆయుష్ని పెంచేటువంటివి, మనకు ప్రోత్సాహం ఇచ్చేటువంటివి. అందు గురించి ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార ప్రకరణంలో మనం ఏం చేస్తున్నాము, ఏం చెప్తున్నాము, భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫారం ఇచ్చాడు. దానిని నువ్వు ఏ రకంగా వినియోగించుకుంటావో అది నీ ఇష్టం. మనం మాట్లాడే మాటలు ఇతరులకు కఠోరంగా బాధగా అనిపించకుండా ఉండాలి. అవును, సిద్ధాంతం. మనం ఏంటంటే ఆర్య సమాజ ప్లాట్ఫారం కాబట్టి మన సిద్ధాంతానికి అనుకూలంగా ఉండాలి. ఇంకొకరికి వాళ్ళని పని కట్టుకుని తిట్టాల్సిన అవసరం లేదు. మన సిద్ధాంతం మనం చేసుకునేటువంటి ఆధ్యాత్మిక ప్రసంగంలో సాక్షాత్కారం అన్నప్పుడు సాక్షాత్కారంగా ఉండాలి, కానీ సాక్షాత్కారం పునాదులే పెకిలించేటట్టుగా ఉండకూడదు. అస్మిన్ లోక ఆయురితి నైనం పురా కాలాత్ ప్రాణు జహాతి. ఇక ఈ ఆయుష్ ఎవరైతే ఆశీర్వాదంతో వస్తుందో, ఏ యొక్క ప్రకృతి పరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శుద్ధత వంటి పదార్థాలతో వస్తుంటుందో, ఏ యొక్క యోగ సాధనతోటి మనకు లభిస్తూ ఉంటుంటుందో, ఆ విధంగా మనం ఆయుష్ పోసుకోవాలి కానీ ఉసిరి తీసుకోకూడదు అనేటువంటిది ఇక్కడ. పురాకాలాత్, పూర్వకాలం నుంచి, ప్రాణో జహాతి, ఈ ప్రాణాన్ని వదలడం కాదు, ప్రాణాన్ని తీసుకోవడం ద్వారా జీవితం ఉంటుంటది, వదలడం ద్వారా కాదు. అందుకని మనం జీవం పోయడం మన సంస్కృతి, జీవించడం కోసం ప్రయత్నించడం భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క 84 లక్షల జీవరాశులు ఏది కూడా చావాలని అనుకోదు. అనుకుంటుందా? అయ్యో, ఇంకా 11వ ప్రసంగం చూడండి. సా హోవాచ గార్గ్యో యా ఏవాయం దిక్షు పురుష ఏతం ఏవా అహం బ్రహ్మ ఉపాస. ఆ యొక్క దీప్త బాలకి గార్గ్యుడు ఏమంటున్నాడంటే, యా ఏవా అయం దిక్షు,
ఈ దిశలు ఏవైతే ఉన్నాయో ఈ దిశలే ఆ పురుష స్వరూపం. ఎందుకు అంటే సూర్యుడు ఉదయిస్తేనే దిశలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ దిశలలో ఇమిడి ఉన్నటువంటి ఆ పురుషుడు అంటే ఆ పురుషుడు కనబడతలేడు. కాబట్టి ఈ దిశలనే నేను పరమాత్మ స్వరూపముగా భావించి బ్రహ్మ నేను ఉపాసన చేస్తుంటాను, నీవు కూడా చెయ్యు అని చెప్పేసి అనగానే సా హోవాచ అజాత శత్రు, ఆ యొక్క అజాత శత్రు రాజు ఏమంటున్నాడంటే మామా ఏతస్మిన్ సంవిదిష్ట ద్వితీయో అనపగా ఇది వా అహం ఏతం ఉపాస ఇది. నువ్వు దిశలను పట్టుకున్నావు, కానీ ఆ దిశలను అభివ్యక్తపరిచేటువంటి ఈ సూర్యుడిని నడిపించేటువంటి ఆ ఈశ్వరీయ తత్వం, ఆ యొక్క మీరు ఈ బయటకు కనబడుతున్నటువంటి వ్యక్తమవుతున్నటువంటి సూర్యుడు ఉదయించడంతో తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ధ్రువ ఊర్ధ్వం అనేటువంటి ఈ దిశలను మీరు పట్టుకుంటున్నారు. ఆ దిశలు ఎవరితోటైతే వ్యక్తం అవుతున్నాయో ఆ మూలంలోకి రండి, ఆ సూక్ష్మంలోకి రండి. నేను ఆ సూక్ష్మాన్ని పట్టుకున్నాను అని చెప్పేసి అజాత శత్రువు యొక్క అభిప్రాయం. సాయా ఏతం ఏవం ఉపాస్తే, ఈ రకంగా నేను ఉపాసన చేస్తున్నానని చెప్పేసి దీప్త బాలకి అంటున్నాడు, నేను ఉపాసన చేస్తున్నానని చెప్పేసి అజాత శత్రువు అంటున్నాడు. ఒకరిది కనపడేది, ఇంకొకరిది కనబడనిది. కనబడేది స్థూలం, కనబడనిది సూక్ష్మం. సూక్ష్మం జన్మాంతరాలలో మనతో పాటు ఉండేటువంటిది, మనకు మార్గదర్శనం చేస్తున్నటువంటిది, నాశనం లేనటువంటిది. స్థూలం ఎప్పటికప్పుడు ఏ సృష్టిలో ఆరూపకంగా, ఏ జన్మలో ఆరూపకంగా, స్త్రీ జన్మనే, పురుష జన్మనే, నపుంసక జన్మనే, పశుపక్షి. అందు గురించి ఏ జన్మలో ఉన్నటువంటి రహస్యాన్ని ఆ జన్మని గుర్తిస్తూ ఉంటుంటాడు. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం. మనిషి గుర్తించినంతగా పశువు గుర్తిస్తుందా? పశువు గుర్తించినంతగా మనిషి గుర్తిస్తున్నాడా? పక్షిని పక్షి గుర్తించినట్టుగా, పక్షి జాతిని పక్షి గుర్తించినట్టుగా మనుషులు గాని ఇంకా క్రిమి కీటకాలు గాని గుర్తిస్తాయా? మా కులం గుర్తుకు రావట్లేదా? మా కులం చాలా గొప్పది, మా వంశం గొప్పది. నేను అంటే నా కులము అనేటువంటిది ఏంటంటే మనుష్య వర్గములో కూడా ఒక్కొక్క ప్రత్యేక కుల వృత్తులతోటి భగవంతుడు ఒక్కొక్కరిని వేరు చేశారు కదా. ఆ మనుషుల్లో ఉండేటువంటి ప్రత్యేకత కులం, మనుషుల్లో ఉండేటువంటి ప్రత్యేకత కులం. ఆవుల్లో ఉండేటువంటి ఈ గీర్ జాతి ఆవు, సాహివాల్ అనేటువంటిది, పొంగనూరు అనేటువంటిది, మళ్ళీ ఇంకే ఏవో ఉంటాయి కదా, ఆ రకంగా జాతి అంటే పశువుల్లో ప్రత్యేకత. పక్షుల్లో ఇది నెమలి అని, ఇది కోయిల అని, ఇది కౌజు పిట్ట అని, ఇది గుడ్లగూబ అని. ఆ పక్షుల్లో ప్రత్యేకత. పక్షి జాతిని గుర్తించిన తర్వాత ప్రత్యేకతలు, మనుష్యులను గుర్తించిన తర్వాత మనుషుల్లోని ప్రత్యేకతను. వ్యక్తమవుతుందా లేదా? పట్టుకుంటున్నారా లేదా? అది అందుకని సూక్ష్మాన్ని పట్టుకోవాలి. సూక్ష్మాన్ని పట్టుకుంటే స్థూలం అదే తెలుస్తుంటది. సూక్ష్మం ఏంటంటే గోత్రం. ఇప్పుడు మనకు శుభాశుభ కార్యాలలో సంకల్పం చేసేటప్పుడే గోత్రం చెప్పించడం జరుగుతుంటది. ఆ గోత్రం అనేటువంటిది మనుష్యులతోటి వ్యక్తం అవుతుంటది. అంతేగాని ఈ కొట్నాల అనేటువంటిది ఒకరు అంటుంటారు, బంగారం అనేది ఇంకొకటి అంటారు. ఈ బంగారం అనేటువంటిది జడ వస్తువు, కొట్నాల అనేటువంటిది అది కొట్నాల ఏంటిదో మరి తెలియదు శబ్దార్థం. మళ్ళీ ఇంకొకరు రకరకాలుగా ఊళ్ళ పేరు, వ్యాపారం పేరు,
ఆ రకంగా అనుకుంటారు. అది సరైనటువంటిది కాదు. ఇప్పుడు చనకస్యాపత్యం చాణక్య. చాణక్యుని నిజమైన పేరు విష్ణుగుప్తుడు. అతని తండ్రి పేరు చాణక్యుడు. అపత్య అంటే కొడుకు. చనకుని యొక్క కొడుకు చాణక్యుడు. ఆ రకంగా మనల్ని మన వంశంతో కలిపేటట్టుగా ఉండాలి. గోత్రం అంటే బంగారం అంటే అదొక ధాతువు. ఆ ధాతువుతోటి మన వంశం నడుస్తుందా? నడవదు కదా. అందు గురించి అది తప్పు. అంటే మన వంశంలో ఎవరో పూర్వకాలంలో బంగారం వ్యాపారం చేసేవారో లేదంటే బంగారు ఆభూషణాలు చేసేవారో ఏదో అయ్యారు కాబట్టి ఆ రకంగా బంగారు అని పోయింది. ఆ బంగారం అనే ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే మన పేరు గలటువంటి వారు ఇంకొకరు కూడా ఉన్నారు కాబట్టి వారి నుండి వేరుగా మనల్ని గుర్తించడానికి బంగారం అని. ఆచార్య, గోత్రం అంటే ఋషుల పేర్లే అంటే ఉండాలా ఆచార్య? పాణిని మహర్షి చెప్తున్నటువంటిది మాత్రం ఋషుల పేరుతోటే. అత్రి భృగు కుత్స వశిష్ఠ గౌతమాంగిరుభ్యశ్చ అష్టాధ్యాయ సూత్రం. దాంట్లో ఈ యొక్క గోత్రం ఋషుల పేరుతోటే ఉంటుందని చెప్పేసి, ఇదే సత్యం అని చెప్పేసి భగవంతుడు కూడా సప్తర్షులను ఆకాశాన్ని చూపిస్తున్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? అందు గురించి భగవంతుడు చూపించిందే పాణిని మహర్షి రాశాడు. పాణిని మహర్షి రాసిందే ఇప్పుడు లోకంలో వ్యవహారంలో ఉన్నది. గోత్రం అంటే ఇంటి పేరు చెప్తారా ఆచార్య? అదే తెలియదు వారికి. అది తెలియదు అన్నట్టుగా. ఇంటి పేరు, వ్యాపారం పేరు, ఉద్యోగం పేరు, ఊరు పేరు అది సరైనటువంటిది కాదు. ఓం ఆచార్యజీ, గోత్రాలు ముఖ్యమైన ఎన్ని ఉన్నాయి ఆచార్యజీ? అసలైనవి 8. అదే వ్యవహారంలో చాలా చూపిస్తుంటారని. వ్యవహారంలో చాలా కాదు, ఎంతమంది ఉన్నారో అన్ని రకాలుగా దాదాపుగా చూపిస్తుంటారు. అందు గురించి ఇక్కడనైతే ఆకాశంలోనైతే భగవంతుడు 7 చూపిస్తున్నాడు, సప్తర్షులు. మరి ఒకటి ఇది ఆచార్య, 8 కశ్యప ఋషి. ఈ కశ్యప అనేటువంటి పేరు ఎవరైతే చెప్తుంటారో వారికి గోత్రం లేదు అనే అభిప్రాయం. ఇప్పుడు ఏంటంటే ఒకరు ఈ రకంగా అనుకుంటారు కదా, కొట్నాల అని, బంగారం అని, పసుపులేటి అని, పొంగులేటి అని, ఇంకా చింతకింది అని, ఇంటి పేరు, ఇవన్నీ చెప్పుకుంటారు కదా. ఇవన్నీ గోత్రాలు కాదు. ఏంటంటే ఇదంతా వాళ్ళ ఒక ప్రత్యేకతోటి వాళ్ళు చేసేటువంటి, వాళ్ళు ఏ ఊరి నుండి అయితే వచ్చారో, ఏ ఊరి వారో, లేదంటే ఏ కులం వారో, ఏ వృత్తి వారో, ఏ వ్యాపారం చేస్తున్నారో దానితోటి వారికి గుర్తింపు. ఆ రకంగా వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే అటువంటి పేరు గల వారు ఒకరిద్దరు ఉన్నారు. ఆ ఒకరిద్దరు నుండి వీరిని వేరు చేయడానికే ఈ చింతకింది అని, మాడుగుల అని, అది అపలాన ఊరు వారని, బంగారం వారని, కొట్నాల వారని, ఇంటి పేరు ఆచార్య, ఇంటి పేరు చెప్తారు చింతకింది. అదే ఓం ఆచార్య, ఇప్పుడు కొట్నాల అంటే కౌండిన్య మామూలు నుంచి వచ్చింది కదా ఆచార్య గారు. కౌండిన్య అంటే కౌండిన్య అని చెప్పండి. మరి వచ్చి కొట్నాల కౌండిన్య మాముని మా గురువు కావచ్చు. మీరు కౌండిన్యరీష్ అని చెప్పండి. కొట్నాలని ఎందుకు చెప్తారు? వారి పేరుని వికృతం చేసి ఎందుకు చెప్తుంటారు? శుద్ధంగా అందరు మా ఊళ్ళో కొట్నాల అనుకుంటూ వచ్చి కౌండిన్య మాముని వాళ్ళకు స్వామి, వాళ్ళకు తెలియక అజ్ఞానంతో పలుకుతుండొచ్చు. ఇప్పుడు మీకు తెలుస్తున్నది కదా, శుద్ధమైన పేరు మూలాన్ని గుర్తించినప్పుడు మూలాన్ని పట్టుకోకుండా అది ఎగిరిపోతున్నటువంటి, ఊడిపోతున్నటువంటి, పనికిరానటువంటి దాన్ని ఎందుకు పట్టుకుంటారు? మూలంను పట్టుకోవాలి స్వామి. మూలంను పట్టుకుంటే తెలిసింటది. ప్రభాకర్ గారు ఏదో చెప్తారు.
చెప్పండి. సాంఖ్యాయన గోత్రం అనేది సరైనదేనా కాదా ఆచార్యజీ? సాంఖ్యాయన ఋషి పేరేనా అది? సాంఖ్యాయన అంటే సంఖ్యాశాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి సాంఖ్యాయనుడు. ఆయన ఆ పుత్రులంతా సాంఖ్యాయనులు అనిపిస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే జనకుడు చాణక్యుడు, జనకుడు వేరు చాణక్యుడు వేరు. జనకుడేమో విష్ణుగుప్తుని తండ్రి పేరు, చాణక్యుడేమో జనకుని కొడుకు పేరు. ఈ రకంగా పిలువబడుతుంటది అన్నమాట. కొడుకుకు తండ్రి యొక్క అంశము అంటాలి. ఇక ఇది తెలియనటువంటి పురోహితుల యొక్క పౌరోహిత్యంలో ఏం చెప్పడం జరుగుతుంటదంటే తల్లి తండ్రి తాత ముత్తాతలను గుర్తించేటట్టుగా పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక మనోరంజనం ఏంటంటే ఒకరికి ఈ అన్ని ఈ పేర్లన్నీ పెట్టేసరికి పేర్లన్నీ కలిపేటట్టుగా ఓ పేరు పెట్టారు. అంటే ఇంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు అని అంటే ఇతన్ని అక్కడికి వెళ్ళి ఎత్తుకొచ్చాము, అందు గురించి పేరు పెట్టుకున్నాం. అంటే ఆ పిల్లవాడిని వాళ్ళ పుట్టినవాడు కాదు, ఆ తీర్థయాత్రల నుంచి ఎత్తుకొచ్చిండ్రు అన్నట్టు. అది గుర్తుండాలని అతనికి ఆ పేరు పెట్టారు. ఆ రకంగా పైడికుల అంటే ఏది అర్థం? అది ఏమంటారు? పైడికుల గోత్రం అంటే అది ఏమర్థం ఆచార్య? పైడికుల అంటే ఈ వాళ్ళ ఇంట్లో ఏది ఉన్నా కూడా పిడికడు అనే భాషనే పైడికులకు వచ్చింది అని నాకు అనిపిస్తుంది. మరి అది యథార్థం ఏంటనేటువంటిది ఆ మూలంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి ద్వారా తెలుస్తుంటుంటది. ఆ యొక్క కులము, ఆ యొక్క వర్గం వారికి ఎవరైతే పురోహితులు వస్తుంటారో వాళ్ళు కూడా చాలా వయోవృద్ధులై ఉంటారు కదా, వారి ద్వారా తెలుస్తుంది. ఓం ఆచార్యజీ, సాంఖ్యాయన అనే ఋషి పేరు ఉందా ఆచార్యజీ మనకి? సాంఖ్య శాస్త్రం ఉంది, సాంఖ్యాయన అని ఉంది. పెద్ద సాహిత్యకారుడు కూడా ఉన్నాడు. సాంఖ్యాయన అని చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. కానీ ఋషి పేరు అతను ఋషా కాదా అన్నది కాదు. ఏంటంటే ఇక్కడ లెక్క పెట్టి ఇచ్చినటువంటిది భగవంతుడు 7 పెట్టాడు. ఈ యొక్క పాణిని మహర్షి 8 చూపిస్తున్నాడు. ఇట్లా ఇంకా చాలా ఉంటుంటాయి. మనుషుల పేరుతోటి ఉండాలి గోత్రం అనేటువంటిది. ధన్యవాదాలు. సాయా ఏతం ఏవ ఉపాస్తే ద్వితీయవాన్ హ భవతి నా అస్మాద్ గణఛిద్యతే. ఇక ఈ రూపకంగా ఎవరైతే మూలమును ఉపాసన చేస్తూ ఉంటారో వారైతే ఉన్నతిని పొందుతూ ఉంటుంటారు. ఇక రెండవ ఆ మూలమును విడిచిపెట్టి ఏది నోటికి వస్తే దాంతోటే ఈ రకంగా ఎవరైతే ఉపాసన చేస్తూ ఉంటుంటారో దాన్ని తలుసుకుంటూ ఉంటారో వారు చిన్నే మూలం నా ఫలం నా పుష్పం. అంటే ఇంకా మూలమే తెగిపడిన తర్వాత ఇక ఆ చెట్టుకు పండ్లు రావు, కాయలు రావు, పుష్పాలు రావు, ఏది రావు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ గోత్రం చెప్తూ ఉన్నారో అది ఊరి పేరు, వ్యాపారం పేరు, ఉద్యోగం పేరు, ఇంకేదో చెట్టు కింది పేరు, ఈ రకంగా ఏవైతే చెప్తున్నారో వీరికి ఏంటంటే నిర్వంశస్థులు అని చెప్పే గుర్తింపు అన్నమాట ఈ రకంగా చెప్పడం. అందుకే కశ్యప ఋషి ఏమంటాడంటే ఎవరికైతే గోత్రం తెలియదో, ఎవరి ఇంట్లోనైతే గోత్రం చెప్పబడట్లేదో అటువంటి వారికి అందరికీ చెప్తున్నాడు ఏంటంటే మీ ఇంటికి వచ్చినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత గోత్రమును సృష్టించడం వారి యొక్క కళ, గోత్రమును తయారు చేయడం వారి యొక్క కళ. అంటే పుట్టేటువంటి సంతానం ఎంత గొప్ప సంతానమును కనాలి అని అంటే అతడు ఏ పని చేసినా ఏ రంగంలో ఏదో ఒక రంగంలో సమాజం అంతా తల తిప్పుకోకుండా స్వీకరించాలి. అవును అతడు అలాంటి వాడే, అంత గొప్ప వ్యక్తి అనేటువంటి విధంగా సంతానాన్ని గుణవంతులుగా తీర్చిదిద్దాలి అని అన్నమాట. లేదంటే విష్ణుగుప్తుడు పంచతంత్రంలో చెప్తుంటాడు ఏంటంటే గణ గణనారంభే యది పతతి కఠినీసుతే
తస్యాంబా యది సుతిని వద వంద్యా కీదృషి. అంటే పెద్ద మనుషులందరూ కూర్చుండి ఎవరెవరు ఎటువంటి గుణవంతులు గొప్పవారు అని చెప్పేసి ఊరిలో ఉన్నటువంటి యువతి యువకులను వారి పేర్లను లెక్కిస్తున్నప్పుడు వీరు గణితజ్ఞుడు అనగానే అవును సరే అని చెప్పేసి అందరూ అంగీకరించాలన్నట్టుగా, వీరు సైంటిస్ట్ అయ్యాడు సరే, ఇతడు కలెక్టర్ అయ్యాడు, ఇతను ఈ రకంగా గొప్ప అని చెప్పేసి ఈ రకంగా లెక్క పెడుతున్నప్పుడు అవును అని చెప్పేసి పెద్దలు అంగీకారం తెలపకపోతే అతన్ని అన్నటువంటి తల్లి నేను పుత్రవతిని అని అంటే మరి సంతానం లేని వారిని ఏమన్నారు అని అభిప్రాయం. వెలిగిందా అంటే మన మన బిడ్డ పేరు చెప్పగానే అందరూ అవును అతడు అంతటి గొప్పవాడే అని చెప్పేసి మన ఊరి వాళ్ళు, మన ఊరి పెద్దలు ఎవరైతే తల పండిన వాళ్ళు ఉంటారో వాళ్ళు గుర్తించాలన్నమాట. ఆ రకంగా గుర్తించినటువంటి సంతానం, నాకు బిడ్డ ఉన్నాడు, నేను మగపిల్లవాని పుత్రవతిని అని తల్లి అంటే గొడ్రాలని ఎవరిని అంటారు అని అభిప్రాయం. ఎవరు పేరు చెప్పగానే పెద్దలు సైతం సంశయంలో పడితే, అసమంజసంలో పడితే, ఎవరి పేరు చెప్పగానే పెద్దలు అవును అని అంగీకారం తెలపకుండా నీళ్లు నములుతూ ఉంటే, నసుగుతూ ఉంటే అర్థమవుతుందా? అంత గొప్పగా పెట్టాడనమాట కశ్యప ఋషి. అందు గురించి మీ సంతానం, ఓ అమ్మా నువ్వు ఇంటికి వచ్చావు, ఇలవేలుపు ఇంటి గృహలక్ష్మి కాబట్టి ఈ ఇంటిని ఉద్ధరించడానికి బాధ్యత అంతా నీ చేతుల్లోనే పెట్టాడు కాబట్టి నీవు గోత్రాన్ని సృష్టించు, నువ్వు అటువంటి సంతానాన్ని కను. ఆ యొక్క సంతానమే పృథ్వీరాజ్ చౌహాన్, మహారాణా ప్రతాప్, శివాజీ, ఈ యొక్క దయానంద సరస్వతి, శ్రద్ధానందుడు. ఆ రకంగా ఎవరెవరైతే గొప్ప గొప్ప పనులు చేసి సమాజం యొక్క దృష్టిని ఆకర్షించి ఉన్నారో వారందరితో గోత్రం నడుస్తుంది. అంటే కీర్తివంతులు ఆచార్య. ఏమమ్మా? కీర్తివంతులు. కీర్తిమంతులు, అంతే, కీర్తిమంతులు కావాలి. స హోవాచ గార్గ్యో ఏవాయం ఛాయామయ పురుష ఏతం అహం బ్రహ్మ ఉపాస. ఈ యొక్క మనము వెళుతూ ఉన్నప్పుడు సూర్యకిరణాలు మన మీద పడ్డప్పుడు ఎడమ వైపు నుంచి కిరణాలు పడితే కుడివైపుకు మన నీడ కనిపిస్తుంటది కదా. ముందు నుంచి పడితే సూర్యకిరణాలు పడితే వెనక నుంచి మన నీడ కనిపిస్తుంది కదా. ఆ నీడను నేను బ్రహ్మగా భావించి ఆ నీడను, ఛాయ అంటే నీడ, ఆ యొక్క ఛాయను నేను బ్రహ్మ ఉపాసన చేస్తాను. ఓ అజాత శత్రువు నువ్వు కూడా చెయ్యు అని అంటున్నాడు. ఇప్పుడు అజాత శత్రువు ఏమంటున్నాడంటే, స హోవాచ అజాత శత్రు భామః ఏతస్మిన్ సంవిదిష్ట మృత్యురితి వా అహం ఏతం ఉపాస ఇతి. ఓ బాలకి, ఓ గార్గ్య బాలకి, నువ్వు చెప్పేటువంటిది నీడను అంటున్నావు. సరే, నీడ కనిపిస్తుంది, కానీ ఆ నీడను పరీక్షణగా చూడు స్వామి. ఉదయించేటువంటి సూర్యకాలంలో ఇంత పొడుగ్గా కనిపిస్తుంది, మిట్ట మధ్యాహ్నం మన అడుగుల కిందనే ఇమిడిపోతుంది, మళ్ళీ సాయంత్రానికి ఇంత పొడుగుగా సాగిపోతుంటుంటది. దాని అస్తిత్వమే దాంట్లో స్థిరంగా లేదు, దాన్ని ఉపాసన ఎట్లా చేస్తావు? అందుకని నేను ఆ నీడని కాదు, నీడ ఎవరిదో వారిని చేస్తాను. వారిలో హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉండవు కదా. అంటే పరమాత్మలో నీడను నేను అన్నట్టు ఆచార్య. నీడ అనేటువంటిది ఈ కనబడే సృష్టి వ్యవస్థ. 84 లక్షల జీవరాశులలో, ఈ వృక్ష వనస్పతులలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. కానీ పరమాత్మ ఈ సృష్టి వ్యవస్థాపకుడిగా ఉన్నప్పుడు అతనిలో ఎటువంటి హెచ్చు తగ్గులు లేవు. ఇప్పుడు భగవంతుడు కూడా చూపిస్తున్నాడు కదా ఈ రహస్యాన్ని. వంట చేసేటువంటి అమ్మ వండేటువంటి పదార్థం ఖరాబ్ అవుతుంది, కానీ అమ్మ ఖరాబు కాదు కదా. లడ్డూలు, మిఠాయిలు చేసి బజ్జీలు చేసేటువంటి వంటగాడు అతడు బాగానే ఉంటాడు, కానీ ఒక రోజు అయిన తర్వాత ఈ బజ్జీలు ఇవన్నీ పులిసిపోతాయి కదా, పాసిపోతాయి కదా. అవునవును.
అందుగురించి కనబడే రూపం చెడిపోతుంది. ఆ రూపాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అతడు ఎప్పటికీ విద్యమానమై ఉంటాడు. అర్థమవుతుందా పుష్పమ్మ గారు రహస్యం? ఈ యొక్క మనం నాశనమయ్యే రూపాన్ని పట్టుకోకూడదు. ఈ నీడ అనేటువంటిది మీరు ఏదైతే వెలుగు నీడ అంటున్నారో ఆ వెలుగు ఎప్పటికీ ఉంటుంటది. కానీ నీడనే ఉదయించే సూర్యోదయ సమయంలో ఒక రకంగా, మిట్ట మధ్యాహ్నం ఇంకొక రకంగా, సూర్యాస్తమయ సమయంలో ఇంకొక రకంగా. అవునా నీడ మూడు పెద్దగా చిన్నగా అవుతుంటది. నీడ పెద్దగా చిన్నగా అవుతుంటది. అవును. అందు గురించి నువ్వు బ్రహ్మగా ఉపాసన చేస్తుంటే నీ బ్రహ్మ ఒకసారి పెద్దగా ఉంటున్నాడు, ఒకసారి పొట్టిగా ఉంటున్నాడు, ఒకసారి కనబడకుండా పోతున్నాడు, ఒకసారి ఇంకా ఒకసారి ఎడం వైపుకు, ఒకసారి కుడి వైపుకు, ఒకసారి ముందటికి, ఒకసారి వెనకకు ఇట్లా తిరుగుతున్నాడు. అతనిలో స్థిరత్వం లేదు. అతన్ని ఎలా ఉపాసన చేస్తాం? అందు గురించి ఆ నీడ ఎవరిదో వారిని ఉపాసన చేయవచ్చు. ఈ సృష్టి ఎవరిదో, ఎవరైతే ఈ 84 లక్షల జీవరాశులను పుట్టించారో, ఎవరైతే ఈ సృష్టి రచన చేసి పరిపాలన చేస్తున్నారో, రక్షణ చేస్తున్నారో, చివరికి ప్రళయం గావిస్తుంటారో, ఆ యొక్క మూలతత్వాన్ని అక్కడికి రా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే దీప్త బాలకి అర్థమైతేనే అజాత శత్రువు అర్థమవుతుంటాడు. అంటే దీప్త బాలకి అభిప్రాయమేమో కనబడే రూపం, అజాత శత్రువు అభిప్రాయమేమో ఆ కనబడేదానికి కనబడే రూపం ఇచ్చినటువంటి వ్యక్తిత్వం. వ్యక్తి అదే రకంగా ఉన్న వ్యక్తి మీద ఉన్నటువంటి ఆవరణాలు, ఆ నీడ వంటి ఈ వస్త్రాలు కూడా బాల్యం, ఇది శరీరం అదేనైనా శరీరం కూడా శైశవావస్థలో ఒక రకంగా, బాల్యంలో ఇంకొక రకంగా, యవ్వనావస్థలో ఇంకొక రకంగా, ప్రౌఢావస్థలో ఒక రకంగా, వృద్ధాప్యంలో అదే రకం ఉంటుంటది. మళ్ళీ వస్త్రాలు కూడా శైశవావస్థలో ఒక రకమైనవి, బాల్యంలో ఇంకొక రకమైన, యవ్వనంలో మరొక రకమైనవి, ప్రౌఢావస్థలో, వృద్ధాప్యంలో వేరువేరైనా ఒకటే వస్త్రాలు ధరిస్తుంటారా? వేరు వస్త్రాలు మన పెరుగుదలను బట్టి వేరు వస్త్రాలు ధరిస్తాం కదా ఆచార్య. ఒకే రకమైనవి ఎందుకు ధరించడం లేదు? సరిపోవు కదా ఆచార్య మనుషులు. అదే ఈ అజాత శత్రువు చెప్పేది అది. దీప్త బాలకి ఏమంటున్నాడంటే మనం ఉపాసన చేసేటప్పుడు ఉంటే సరిపోతుంది, తర్వాత అతను ఉన్నా లేకపోయినా మనకేమి ఫరక్ పడదు. అంటే ఈ యొక్క దీప్త బాలకి ఉద్దేశం ఏంటంటే వర్తమానంలో తాత్కాలికంగా ఉన్నదా లేదా అనేటువంటిది. మనం ఉపాసన చేసేటప్పుడు ఉన్నడా లేడా అనేటువంటి స్వరూపం. అంటే ఆ నీడ మనం ఏ రకంగా పట్టుకుంటే ఆ రకంగా ఉంటుంటది. కానీ క్షణక్షణం నీడ మారుతూ ఉంటుంటది, క్షణక్షణం మన శరీరము మారుతూ ఉంటది. గమనించారా? అవునా సార్? పారే ఏటి దగ్గర కూర్చోండి, దోశలతో నీళ్లు తాగే చివరి వరకు ఎక్కడ కూర్చున్నాడో కూర్చోండి, అవే నీళ్లు తాగుతుంటాడా, వేరే వేరే నీళ్లు తాగుతాడా? అవే నీళ్లు అమ్మ చెప్తుంది వినండి, రాసి పెట్టుకోండి. రాజమణమ్మ గారు చెప్తున్నారు అవే నీళ్లు తాగుతాడంట. కాదా చచ్చి పారుతుంటాయి కదా, వచ్చేటి నీళ్ళు ఒకటి. అమ్మగారు భాషను మళ్ళీ వినండి. పారే ఏటి దగ్గర కూర్చున్నటువంటి దాహంతో ఉన్నటువంటి వ్యక్తి దోసిలితో నీళ్లు తీసుకుని తాగేటప్పుడు అతని దాహం తీరే వరకు అవే నీళ్లు తాగుతుంటాడా, వేరే నీళ్లు తాగుతాడా? అవే నీళ్ళు తాగుతాడు. వేరే నీళ్ళు వస్తాయి ఆచార్య. ప్రవహించే నీళ్లు వేరే ఉంటాయి, క్షణక్షణం మారిపోతాయి. ఇంకా వెలగలేదు అమ్మగారికి. అమ్మగారు దోశ ఇట్లా నీళ్లు ముంచి ఇట్లా తీయగానే ఆ ప్రవాహంతో కొట్టుకుపోయినాయి కదా. మనం దోశ ఇట్లా పట్టుకున్న మళ్ళీ వేరే నీళ్ళు వస్తున్నాయి కదా.
ఈ దోశలు తాగేసరికి మళ్ళీ వేరే నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి కొన్ని తీసుకునేసరికి మళ్ళీ ఆ నీళ్లు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి, అవునవును. మళ్ళీ ఇంకో కొత్త నీళ్ళు వస్తుంటాయి. భాగ్యలక్ష్మి శర్మ గారు. లేదా అర్థమైంది ఆచార్య. మీరు దోశల్లో ఆన్సర్ కంటే అవి తాగుతాం కదా, తర్వాత అర్థం కాలేదు. సరే సరే. అమ్మగారు ఒకే దోశలు దాహం తీరదు కదా. అవును ఆచార్య. మేమేం అనుకుంటున్నాం ఆచార్య, నీళ్ళు వచ్చేటి ఒకటే కదా, అవి పోతున్నాయి కానీ వచ్చేటి నీళ్ళు ఒకటే కదా అని మేము అనుకుంటున్నాం. రాజమణి అమ్మగారు వ్యాఖ్యానం చేస్తారు, ఇప్పుడు చూడండి. ఇది అర్థమైందా అది ఆచార్య? కాదమ్మ గారు, నీళ్ళు, నీరు, జలము, నీళ్ళు, నీరు, నీళ్లు ఏకవచనం బహువచనం. నీటి, పాలను, మజ్జిగను ఏకవచనంగా ప్రయోగించరాదు. తరల పదార్థం ఏది ఏకవచనంగా ఉండదు, బహువచనమే ఉంటాయి. బహువచనం అన్నప్పుడు ఎక్కడి నుండి ఆ కాలువలో నీరే ఉంది కదా అమ్మగారు, మరి అదే నీరు తాగుతున్నామంటే ఆ కాలువలో ఉన్న నీరుని, ఏటి కాలువలో ఉన్న నీరుని అంతా తాగడం సంభవం కాదు కదా. అందుకని అది మనం ఇట్లా ఇట్లా పట్టుకోగానే ఇట్లా తాగగానే అది ప్రవేశిపోతుంది. ప్రతి క్షణం మన పన్ను పెరుగుతుంది, వెంట్రుక పెరుగుతుంది, రోమాలు పెరుగుతున్నాయి, శరీరం మాంస కణాలు పెరుగుతున్నాయి, ఎముకలు పెరుగుతున్నాయి, అన్ని క్షణం మార్పు జరుగుతూనే ఉంది. ఆ మార్పు యొక్క పరిణామ స్వరూపమే శైశవ పిండ స్థితి, శైశవ స్థితి, బాల్య స్థితి, యవ్వన స్థితి, ప్రౌఢ స్థితి, వృద్ధాప్య స్థితి, మృత్యు స్థితి. కనిపిస్తుందా? కనపడకపోతే చెప్పండి, మీరు ఎప్పుడు పెద్దగా అయ్యారో, మీరు ఎప్పుడు. కనిపిస్తుంది ఆచార్య. కనిపిస్తుంది ఆచార్య. అది అందుకని రహస్యం అనేటువంటిది లోతుగా ఉంటుంటది. ఆ లోతైన దాన్ని పట్టుకుంటే ఈ బయట అన్ని మనకు అందుబాటులోకి వస్తుంటాయి. అందు గురించి దీప్త బాలకి చెప్పేది సత్యమే, అజాత శత్రువు చెప్పేది సత్యమే. దీప్త బాలకి చెప్పేటువంటిది క్షణికం, నాశనం అయ్యేటువంటిది, ఇప్పుడున్నది, తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ అజాత శత్రువు చెప్పేటువంటిది మాత్రం ఎప్పటికీ ఉండేటువంటిది. అదే రహస్యం. సాయా ఏతం ఏవ ఉపాస్తే, ఈ రకంగా ఉపాసన చేయడం జరుగుతుంది. సర్వం ఏవం ఏవ అస్మిన్ లోకే ఆయురితి. ఎప్పుడైతే మనం పూజ చేసేటువంటిది, మనం తినేటువంటిది పాడుగా అన్నటువంటి పాసినది, పులిసినది అటువంటివి తినకూడదు. స్వచ్ఛమైనటువంటిది, తాజా స్వచ్ఛమైన ఆహారం, సాత్వికమైనటువంటిది భుజిస్తే ఆయుష్ పెరుగుతుంటది. మన పూజించేటువంటి పూజా స్వరూపం కూడా ఇంకొకరు ఖండిస్తూ పోతుంటే, ఎవరు పడితే వారు దాని మీద వేలెత్తుతుంటే, అక్కడ మనం సమాధానం చెప్పలేకపోతుంటే దాంట్లో మనకు ఆయుష్ తగ్గిపోతుంటది, శ్రద్ధ పోతుంటది. ఇక దాన్ని కొద్ది రోజులు మనం విడిచిపెడుతుంటాం. అదే మనం చెప్పేదాన్ని వేరే వాళ్ళు వేలెత్తకుండా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటుంటే, పొగుడుతూ ఉంటుంటే మనకు గర్వం, ఎంతో ఉత్సాహం వస్తుంటది, ఉల్లాసంగా ఉంటుంటాం. దానిని ఇంకా నలుగురికి చెప్తాం. ఆ రూపకంగా నా ఏనం పురా కాలాన్ మృత్యు ఆగచ్చతి. ఈ రకంగా పూర్వకాలంలో ఎవరైతే నాశనం అయ్యేటువంటి రూపాన్ని పట్టుకునేటువంటి వారు కాదు, అయ్యేటువంటి రూపాన్ని ఎవరు పూజించేవారు కాదు, ఎవరు ఉపాసన చేసేటువంటి వారు కాదు. ఇప్పుడు అజ్ఞానంతో సరైనటువంటి విషయ పరిజ్ఞానం లేక, చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేక ఈ రకంగా ఎవరికి వారే యమునా తీరే అనేటువంటి విధంగా ఉన్నారు. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానం వల్లనే ఈ యొక్క అజాత శత్రువు, దీప్త బాలకి అనేటువంటి ఇద్దరు వ్యక్తిత్వాలు మనకు ఈ యొక్క రహస్యాన్ని చెప్తున్నాయి.
మనం దీప్త బాలకిని ముందు పట్టుకోవాలి. దీప్త బాలకి స్థితి నుంచి అజాత శత్రువు స్థితికి రావాలి. అజాత శత్రువు స్థితికి వచ్చినప్పుడు ఇక మనకు చావులేదు, ఎదురే ఉండదు అన్నట్టుగా. దీప్త బాలకి దగ్గరనే కనబడే రూపము దగ్గరే ఈ యొక్క నాశనం అయ్యేటువంటి రూపం దగ్గరే ఉంటే మనం క్షణం అణిగి చావాల్సిందే, ఇతరులకు సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలో. ఇందాక వారు శ్యామలయ్య గారు పాడినటువంటి పాటను మనం చెప్పుకున్నాం కదా, అన్ని తప్పులే. ఆ రకంగా ఉండేటప్పుడు మనకు ఆయుష్ అనేటువంటిది క్షీణిస్తుంటది, అటువంటి తప్పుల దారిలో పోయినప్పుడు, అటువంటి దానిలో ఉన్నప్పుడు. సమయం పరిగెడుతూ పోతుంది కాబట్టి ఈ యొక్క ప్రసంగాన్ని ఇక్కడ ఆపేద్దాం. సుష్మ గారు ముందుకు తీసుకుపోండి. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఈరోజు వైదిక సంధ్య తోటలమ్మ గారు. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. సమయం ఉందా ఆచార్య? ఎంతో చెప్పమంటారా? ఇంకా ఎక్కువ మంది రాలేదు కదా, మూలమే చెప్పండి. సరే. లోకస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీమయి శ్రీకి శ్రీయతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రాలు. ఓం వాక్వ ఇంద్రియ స్పర్శ క్రియాధ్యానం. ఓం వాక్వ, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షుః, ఓం స్తోత్రం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపృష్ఠే, ఓం భూః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఓం ऋतं च सत्यं चावीत तपसो जायत ततो रात्र जायत ततः समुद्रो नवः. समुद्रादन्वाददे संवत्सरो अजायत अहोरात्राणि विदधत् विश्वस्य मिषतो वसि. सूर्याचन्द्रमसौ दाता यदा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः. ॐ सिन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादिव्या ईशवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ईशिभ्यो नमो येभ्यो अस्तु. योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जन्ते दद्मः. दक्षिणादि इन्द्रोदि स्थिरस्थिराजे रक्षिता पितर ईशवः.
तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्ट यं वयं विश्वस्तं वोजं दद्मः प्रदेचे दिक्कुवर्णोऽधिपतिः पृदाको रक्षितानमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजं दद्मः उदेचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितास्य निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजं दद्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजं दद्मः ऊर्ध्वादिक्को बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वोजं दद्मः जातवेदसे सुनवाम सोम मराठीयतो नीदभाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानादेव सिन्धुं दुरिताब्जग्निः चित्रं देवानाम् उदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः हा प्राच्छावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तश्मुषश्च वदोत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्भयं तमसस्परि स्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तचक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदशतं जीवेम शरदशतं श्रेणियाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनाः स्याम शरदशतं भूयश्च शरदशता ॐ सेन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వర దయానిధి మీ అనంత కృప వలన జప ఉపాసనాది కర్మములు ఆచరిస్తున్న మేము ధర్మ అర్థ కామ మోక్షముల చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుంటున్నాక ఓం శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయ స్తరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ॐ सेन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ॐ शान्तिः 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 ధన్యవాదాలు. చాలా గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి
वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. మీ ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పంపించండి. ఆచార్య గారు సందేహం ఎవరైతే చూస్తారో ధన్యవాదాలు. నమస్తే ఆచార్య. సర్వేశ్వరుడు.